शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం అక్టోబర్ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2024వ సంవత్సరం అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ అక్టోబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది వృషభ రాశి వారికి అని అంటే, సూర్య భగవానుడు ఈ మాస ఫలితాలపై సూర్యుడి యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుడు అనుకూలంగా ఉన్నట్టయితే మనకు చాలా విషయాలలో కలిసి వస్తుంది ఈ మాసం. అయితే సూర్యుడు 16వ తారీఖు వరకు వృషభ రాశి వారికి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 16వ తారీఖు వరకు ప్రతికూలంగా ఉన్నాడు. 16 నుండి మళ్ళీ మాసాంతం వరకు కూడాను 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో గోచార రీత్యా శుభప్రదం కనుక 16 నుండి మాసాంతం వరకు అనుకూలత ఉంది. సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంది. ఇక అంగారకుడు 2వ స్థానంలో 20వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. 20 తర్వాత అంటే 20 నుండి మాసాంతం వరకు 10 రోజుల పాటు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. కర్కాటక రాశి వృషభ రాశి వారికి 3వ స్థానం అవుతుంది. గోచార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఇక బుధుడు 5, 6 స్థానాలలో సంచరిస్తున్నాడు. 5వ స్థానం మామూలుగా ఉంటుంది. అంటే పంచమాధిపతి పంచమంలో సంచరిస్తున్నాడు గనక కొంతవరకు పర్వాలేదు. గోచార రీత్యా 6వ స్థానం అనుకూలం కనుక బుధుడి యొక్క సంచారము అనుకూలిస్తుంది. ఇక గురువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 9వ తారీఖు రోజున గురువు వక్రిస్తున్నాడు. అంటే వక్ర ప్రభావము ఉంటుంది. అంటే వృషభ రాశి వారికి జన్మస్థానంలో గురువు సంచరిస్తున్నప్పటికీ ఈ 9వ తారీఖు నుండి వక్రిస్తున్నాడు కనుక మేషరాశిలో సంచరించేటువంటి ఆ ప్రభావం కూడాను ఉంటుంది. కనుక ఓవరాల్గా గురువు ప్రతికూలంగానే ఉన్నాడు. శుక్రుడు 6, 7వ స్థానాలలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క అనుకూలత తక్కువగా ఉంది. ఇక శనీశ్వరుడు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అయితే భాగ్య రాజ్యాధిపతి శనీశ్వరుడు వృషభ రాశి వారికి. అలాంటి శని 10వ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక కొంతవరకు బాగానే ఉంటుంది. గోచార రీత్యా 10వ స్థానం ప్రతికూలమైనప్పటికీ ఆధిపత్యాన్ని మనము చూసినట్టయితే భాగ్యస్థానాధిపతి, తర్వాత రాజ్యస్థానాధిపతి రాజ్యంలో సంచరిస్తున్నాడు. ఇది కొంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక రాహువు 11వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే సూర్య భగవానుడు 50% బాగా ఉన్నాడు. బుధుడు కూడాను 50% బాగా ఉన్నాడు. రాహువు 100% బాగా ఉన్నాడు.
ఇక కుజుడు ప్రారంభంలో ప్రతికూలం, అంత్యంలో అనుకూలం, 50% బాగున్నాడు. ఇక గురువు వక్రించడం మూలకంగా ద్వాదశ స్థానాధిపతి యొక్క అంటే ద్వాదశ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి ఫలితం కూడాను మనకు ఇక్కడ అన్వయమవుతుంది కనుక అది కొంతవరకు అనుకూలతగానే ఉంటుంది. ఈ విధంగా మనం ఆలోచించినట్టయితే ఓవరాల్గా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే మొదటి 2 వారాల కంటే కూడాను చివరి 2 వారాలు అనుకూలంగా ఉన్నాయి. అంటే 3-4 వారాలు బాగా కలిసి వస్తాయి. 1-2 వారాలలో కొంత ఆరోగ్య విషయమై జాగ్రత్త వహించాలి. పని భారం పెరగడము, పనులు పెరగడము, ప్రయాణాల మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. కనుక మొదటి 2 వారాలలో ప్రధానంగా ఆరోగ్యంపై మీరు మనస్సు నిలపాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడాలి. ఇక ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. పూర్వము నిలిచిపోయినటువంటి పనులు కానివ్వండి, ఒక సంఘంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వారిని కలవడము, వారి మూలకంగా మీకు పనులు నెరవేరడం అనేటువంటిది కూడాను ఈ మాసంలో కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు మొదటి 2 వారాల కంటే కూడాను 3-4 వారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో ఉన్న వారికి చేతిలో ఉన్న వ్యాపారము లాభదాయకంగా కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీలలో కొంత ఇబ్బంది కనబడినప్పటికీ ఏదో రకంగా మీకు డబ్బు చేతికి అందుతుంది. మీరు చేస్తున్నటువంటి వృత్తి మూలకంగా మీకు ఇబ్బందులు రావు. వ్యాపారం లోపల కూడాను మీకు అనుకూలతనే గోచరిస్తుంది. అయితే ఒక్కటేంటంటే చేసేటువంటి పనుల లోపల మీరు మనస్సు నిలపాలి. ఆషామాషిగా గుడ్డిగా మీరు నిర్ణయాలు తీసుకోకుండా కొంత జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే వ్యాపారులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంటుంది. ఇక కోర్టు పనులు, పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు పనుల లోపల కూడాను కోర్టు కేసులలో మీకు అనుకూలత గోచరిస్తుంది. రాజకీయ పనులు కలిసి వస్తాయి. బంధువర్గంతో కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి. మొదట్లో అంటే 1వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు బంధువులు, స్నేహితులు, ఆప్తులు, మిత్రులు, జ్ఞాతులు వీళ్ళందరి మూలకంగా కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరమైనటువంటి వైషమ్యాలు, కలహాలు ముందుకు రావడము, వాటి మూలకంగా మానసిక ఇబ్బంది ఇలా గోచరిస్తుంది. కాబట్టి కొంత మీరు అనుకూలంగా అంటే అనుకూలతను మీరు మీ వైపుకు మలుచుకోవాలి. అంటే అన్నదమ్ముల మధ్యన సయోధ్యతో ఉండడము, వారితో మీరు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుతూ ముందుకు వెళ్ళడము. ఇక వ్యవసాయదారులకు రాబడికి మించిన ఖర్చులు గోచరిస్తున్నాయి. కాబట్టి వ్యవసాయదారులు కొంత జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించండి. 1-4 సార్లు ఆలోచించి మీరు పెట్టుబడులు పెట్టండి. మాసాంతంలో కొంత మీకు సంతృప్తి కనబడుతుంది. ఇక ఊహించకుండా వాహన రిపేర్లు ముందుకు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. తద్వారా వృధా ఖర్చులు, మీరు కొన్ని ముఖ్యమైనటువంటి పనుల కొరకు డబ్బు నిల్వ చేసుకొని ఉంచుకుంటారు. కానీ సడన్గా ఏదో వాహన రిపేర్లు, ఇల్లు మరమ్మతులు, ఫోర్స్డ్గా చేయవలసినటువంటి పనులు ముందుకు రావడం మూలకంగా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు వృధా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా డబ్బు విషయం లోపల మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ప్రారంభించినటువంటి పనులు ఆలస్యంగా పూర్తి అయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఆర్థిక స్థితి కొంత సన్నగిల్లుతుంది. ఆర్థిక పరిస్థితి అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా తయారవుతుంది. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు, పిల్లల విషయంలో మీరు శుభకార్య ప్రయత్నాలు
నలుగురి సహాయంతో మీరు ముందుకు వెళ్తారు. అందరి సహకారం కూడాను లభిస్తుంది. పిల్లల వివాహాది శుభకార్యాల విషయంలో మట్టుకు మీకు అనుకూలత, సహాయ సూచనలు ఇవన్నీ కూడాను మీకు బాగానే కనబడుతున్నాయి. అయితే విద్యార్థులు మట్టుకు శ్రమించాలి. విద్యార్థులకు అనుకున్నంతగా అనుకూలత మనకు కనబడట్లేదు. అయినప్పటికీ చతుర్థాధిపతి సూర్యుడు పంచమ స్థానంలో ఉన్నాడు మొదటి 16 రోజులు. కాబట్టి విద్యార్థులకు అక్టోబర్లో మొదటి 2 వారాలు బాగా కలిసి వస్తాయి. దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఆ మొదటి 2 వారాలు మంచి నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థులు ఏదైనా పరీక్ష రాయడం విషయంలో కానివ్వండి, లేదా ఏవైనా కొత్త కోర్సులు చదవడం విషయంలో కానివ్వండి, మొదటి 2 వారాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ 2 వారాల లోపల మీరు ప్రారంభం చేసినట్టయితే మీకు అనుకూలత ఎక్కువగా చేకూరేటువంటి అవకాశము ఉంది. ఇక ఇంటిలో వాతావరణం కొంత ఇబ్బందికరంగా గోచరిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలను మీరు చర్చించకండి. మనశ్శాంతి కొరబడుతుంది. కనుక ఎంత అవసరమో అంతవరకే మీరు చర్చించండి భార్యా పిల్లలతో. అన్ని విషయాలను కూడాను మీరు డిస్క్లోజ్ చేయవలసినటువంటి అవసరం లేదు. మీరు వ్యవహారం చేస్తూ ఉంటారు బయట, ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉండడానికి మీరు ప్రయత్నాలు చేయండి. ఇక కళాకారులకు, సాహిత్యవేత్తలకు, సంగీత ప్రియులకు కొంత అవకాశాలు, కొత్త అవకాశాలు మన దగ్గరికి వచ్చినట్టుగానే వస్తూ ఉంటాయి, మళ్ళీ అవి దూరం అయిపోతుంటాయి. కనుక మీరేం చేయాలి? అవకాశం రాగానే ఎక్కువగా అత్యాశలోకి పోకుండా దాన్ని వచ్చినటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికై ప్రయత్నాలు చేయండి. చేజారిపోకుండా చూసుకోండి. వృత్తిపరంగా మీకు కొంత పని భారం పెరుగుతుంది. కొన్ని విషయాల్లో అసంతృప్తి కూడాను మీకు కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారు శ్రమకు ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్టానికి ప్రాధాన్యత ఇచ్చే కంటే కూడాను మీ పైన మీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగేటట్టుగా మీరు పనులు చేసుకోండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. అప్పుడు మీకు సత్ఫలితాలు వస్తాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి బృహస్పతి జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. బృహస్పతి ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి బృహస్పతి ఆ గురు యొక్క అనుగ్రహానికై తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులతో మీరు వాళ్లకు కావలసినటువంటి సపర్యలు, వాళ్లకు కావలసినటువంటి పనులు చేసి పెట్టండి. వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందండి. తల్లిదండ్రులను సేవించడము అనేటువంటిది చాలా గొప్ప విషయం. మీకు అన్ని రకాలుగా కూడాను ఆ మాతాపితృవుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీకు చదువు మంచిగా జరుగుతుంది. చదువు లోపల మీకు ఉత్తమమైనటువంటి ర్యాంకులు, మంచి సంస్థలలో సీటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క దీవెనలు చాలా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి వాళ్లకు మీరు సపర్యలు చేయండి. వాళ్ళ మనసును ఇబ్బంది పెట్టకుండా ఉండండి. అప్పుడు మీకు తప్పకుండా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శనైశ్వరుడు దశమ స్థానంలో ఉన్నాడు. గోచార రీత్యా దశమము ప్రతికూలమే అయినప్పటికీ ప్రత్యేకంగా వృషభ రాశి వారికి శనైశ్వరుడు యోగకారకుడు కనుక శని దశమ స్థానంలో ఉండడం కొంతవరకు కలిసి వస్తుంది. అంటే చేసేటువంటి వృత్తి లోపల డబ్బు వస్తుంది, చేతిలో డబ్బు ఉంటుంది. అయితే మీరు దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారు, ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటారు అనేటువంటి విషయం మీ పైన ఆధారపడి ఉంటుంది. డబ్బు మాత్రం వస్తుంది. ఇక కేతువు 5వ స్థానంలో ఉన్నాడు కనుక విఘ్నాలు రాకుండా, ప్రారంభించినటువంటి పనులు ఆలస్యంగా పూర్తి కాకుండా ఉండడానికి మీరు ఆ విఘ్న నాయకుణ్ణి పూజించండి. ఆ విఘ్నేశ్వరుని పూజించినట్టయితే మీకు విఘ్నాలు లేకుండా తలపెట్టినటువంటి కార్యాలు సకాలంలో మీకు పూర్తి కావడానికి ఆ విఘ్నాధిపతి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది.
ఇక ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. ఈ విధంగా మీరు చేసినట్టయితే మీకు అక్టోబర్ మాసం వృషభ రాశి వారికి శనీశ్వరుడు యోగకారకుడు దశమంలో ఉన్నాడు. ద్వాదశంలో ద్వాదశ సంచార ప్రభావము గురు వక్రమూలకంగా ఈ వృషభ రాశి వారికి కలుగుతుంది కనుక శుభమూలకంగా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని వస్తువులు, ముఖ్యమైనటువంటి వస్తువులు, విలువైనటువంటి వస్తువులు ఇలాంటివి కొనడానికి అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి కనుక ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. శుభం.